తెలంగాణలో కేటీఆర్ని ఎట్లాగైనా అరెస్ట్ చేయాలన్నటువంటిది రేవంత్ రెడ్డి సంకల్పం. తోడు నిలబడింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదే సందర్భంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక కుంభకోణం ఏంటయ్యా అంటే ఫార్ములా 1 రేసులకు సంబంధించి దాదాపు 52 కోట్ల రూపాయల దాకా విదేశీ సంస్థకి ఇచ్చారు. విదేశీ సంస్థకి ఇవ్వాలంటే అనుమతి ఉండాలి అన్నటువంటిది. సాధారణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చారు. కాకపోతే అది అందులో అవినీతి జరిగింది, దాని మీద విచారించడానికి అంటూ గవర్నర్ పర్మిషన్ అడిగారు. ఆయనతో పాటుగా అరవింద్ కుమార్కి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ను కూడా విచారిస్తామని. అయితే గవర్నర్ ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈలోపుగా నీ అరెస్ట్ పక్కా అంటూ ఇటు పక్కన పొంగులేటి మాట్లాడుతుంటే రోజు ఏదో బాంబులు వేస్తానంటారు బాంబులు రెడ్డి గారు అంటూ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఓ పక్కన వెటకారం చేస్తుంటే ఢిల్లీకి ఓ పక్కన రేవంత్ రెడ్డి, ఇంకో పక్కన బట్టి విక్రమార్క అక్కడే ఉన్నారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. అదే టైంలో ప్రస్తుత గవర్నర్ కూడా ఢిల్లీ వెళ్తూ ఉండటం, దీంతో ఈ వ్యవహారం అంతా ఢిల్లీకి చేరింది. వీళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకునేది ఏం లేదు. పంచాయతీ ఎవరన్నా చేస్తే అందరినీ కూర్చోబెట్టి చేయాలి. లేదు, ఢిల్లీలో గవర్నర్ ఏం చేస్తారు, గవర్నర్కి ఇప్పుడు సందిగ్ధత. ఇక్కడ వీళ్ళకి అరెస్ట్ చేయడానికి అనుమతిస్తే, అంటే కేసు నమోదు చేయడానికి అరెస్ట్ చేయడానికి అనుమతిస్తే అదొక ఆస్పెక్ట్లో ఉంటుంది. తద్వారా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైని అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది, బీఆర్ఎస్ను తొక్కేయడానికి అన్నటువంటి. అలాగే అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ ఏముంటుంది, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైని అందుకే అనుమతి ఇవ్వట్లేదని ఇప్పటికే మాట్లాడుతుంది. కాబట్టి ఏం చేయాలన్నది ఇది రాజకీయ నిర్ణయమే తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇందులో కేసు ఉండదు, పాడు ఉండదు, రాజకీయ నిర్ణయం మాత్రం అవతల వాళ్ళని వేధించడానికి. బీఆర్ఎస్ వాళ్ళని వేధిస్తే బీజేపీకి లాభమా, వేధించనీయకుండా అడ్డుకుంటే బీజేపీకి లాభమా అన్నటువంటి దాని మీదనే ఉంటుంది. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షానికి సపోర్ట్గానే కదా పనిచేసేది. ఇది ఏం జరుగుతుందో చూడాలి.